1990 దశాబ్దంలో ఆటోమేటిక్ స్కూటర్ల యుగంలో ఎల్ఎంఎల్ వాహనాలు విశేష ప్రజాదరణ పొందాయి. అయితే నష్టాలు రావడంతో 1999లో కంపెనీ తన కార్యకలాపాలు మూసేసింది. ఎల్ఎంఎల్ సంస్థ 1972 నుంచి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కేంద్రంగా వాహనాల ఉత్పత్తి ప్రారంభించింది. కంపెనీ స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, మోపెడ్ వాహనాలతో పాటు వాటి విడిభాగాలు, ఉపకరణాలను తయారు చేసింది. 1983లో ఇటలీకి చెందిన పియాజియో వెస్పాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పియాజియో సహకారంతో 100cc స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. 1999లో పియాజియోతో భాగస్వామ్యం తెగిపోయాక కంపెనీ పతనం ప్రారంభమైంది. 2006లో కంపెనీ పూర్తిగా కాన్పూర్ ఫ్యాక్టరీని మూసేసింది. అయితే అద్భుతమైన కంబ్యాక్ని ప్లాన్ చేసింది ఈ కంపెనీ. భారత్లో రీఎంట్రీపై ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ఎండీ సీఈఓ యోగేష్ భాటియా మాట్లాడుతూ, భారత్లో రీఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ను బలోపేతం చేయడానికి అత్యుత్తమ సాంకేతికతతో కూడిన వాహనాల ఉత్పత్తిపై పనిచేస్తున్నాం. మా ఉత్పత్తుల ద్వారా ఈ మార్కెట్లో గణనీయమైన మార్పులు తేవాలని యోచిస్తున్నాం. మెట్రో సిటీలతో పాటు పట్టణాలపై కూడా దృష్టి పెడతాం. తద్వారా మా మార్కెట్ను విస్తరిస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే ఈ సంవత్సరం ఒక ఎలక్ట్రిక్ స్కూటీని విడుదల చేసింది ఎల్ఎంఎల్ కంపెనీ. ఎల్ఎంఎల్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సూపర్ లుక్తో అధునాతన ఫీచర్లతో ఉండే ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ ఖచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఆటో ఎక్స్పో 2023లో ఈ బైక్ను లాంచ్ చేశారు. 1.50 లక్షలు. ఇది వినియోగదారులకు అందుబాటు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. అలాగే ఓసారి చార్జ్ చేస్తే ఏకంగా 150 కిలోమీటర్లు నడిచేలా ఈ బైక్ను డిజైన్ చేశారు. అలాగే గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని పేర్కొంటున్నారు. అయితే ఈ బైక్లో ఉండే మిగిలిన ఫీచర్లను ఓసారి తెలుసుకుందాం. ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2 kWh సామర్థ్యంతో 2 లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ స్కూటర్ 5 kW మోటార్తో వస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ అబ్జార్బర్స్తో వస్తుంది. ముందు డిస్క్ బ్రేక్తో, వెనుక వైపు డ్రమ్ బ్రేక్తో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 12 అంగుళాల టైర్స్తో, అలై వీల్స్తో ఈ స్కూటర్ వస్తుంది. అలాగే ఈ స్కూటర్ 115 కిలోల బరువు ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో 7.0 అంగుళాల TFT క్లస్టర్తో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే సూపర్ ఎల్ఈడి డిస్ప్లే, ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్, రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. అలాగే ఈ బైక్కు ముందు వైపు, వెనుక వైపు కెమెరాలు కూడా ఉంటాయి. అలాగే ఈ స్కూటర్కు 2 సంవత్సరాల వారంటీ కూడా వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 సెప్టెంబర్ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది 2.25 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని పెట్టుకున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. హర్యానాలోని హార్లే డేవిడ్సన్ బైక్ ఉత్పత్తి కేంద్రంలో ఈ స్కూటర్లు తయారు చేయనున్నారు. ఇలా అధునాతన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు సహా కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చేలా నిలబడతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.